ఉన్నారండి. ఈరోజు నేను చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఎగ్ రైస్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ మందికి కూడా కలిసి వస్తుందండి ఈ విధంగా చేస్తే. ఒకసారి ట్రై చేద్దామా? అందుకు నేను అర డజన్ గుడ్లు తీసుకున్నాను, 2 టమోటాలు, 3 ఎర్రగడ్డలు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను, టమోటాలు కట్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాము. బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎగ్ రైస్ కదా. అందులో నేను అర డజన్ గుడ్లు కూడా తీసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, మీకు సరిపడినంత వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా దీంట్లో వేసేసానండి. చూసారా, ఏం చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి దూరగా వేగనిద్దాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. చూసారా, దోరగా వేగింది. ఇప్పుడు ఇందులో ఈ 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను పచ్చిమిర్చి తక్కువ వాడతాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, నాకు లేదు. ఈ కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఇలా టమాటాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది చాయిస్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేగింది కదా, ఇప్పుడు సరిపడిన పసుపు వేసుకున్నాను, సరిపడినంత కారం కూడా వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేద్దాము. ఇప్పుడు గుడ్లు కొట్టి పోసేద్దాం. ఇట్లా విడివిడిగా ఒక్కొక్క గుడ్డు ఇలా బౌల్లో కొట్టి పోసుకోండి. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్గా కొట్టేసామంటే గుడ్డులు పాడై ఉంటే మొత్తం పాడైపోతుంది కదా. చూసారా, ఇలా గుడ్లన్నీ కొట్టేసేసాను. ఇవి మొత్తం బాగా కలిపేసేయాలండి. చిన్న 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 చిన్నగా ముక్కలుగా ఇట్లా వెంటనే కలిపేస్తే పొడి పొడి పొడిగా వచ్చేస్తుంది. చూసారా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు అన్నాన్ని ఇందులో వేసేసేద్దాం. వేసేసి ఇది మొత్తం బాగా కలిపేద్దామండి. చూసారా, ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఇది మొత్తం ఇలా కలిపేయాలి. చూసారా, ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. చూసారా, అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.